హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్స్. సో విద్య అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. సో ఆ విద్యని ఇచ్చే గురువుకున్న వాల్యూ ఏంటి, ఆ గురువుకు మనం ఏం వాల్యూ ఇస్తున్నాం, ఈ రోజులో గురువులు ఎలా ఉన్నారు, చెప్పేవాళ్ళని టీచర్లని స్కూల్స్ ఎలా తీసుకుంటున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో కూడా ఆ విద్యార్థులకి పాఠాలు చెప్పే గురువులు ఎలా తీసుకుంటున్నారు, గురువు ఎంత కంగారుగా పాఠాలు చెప్తున్నారు, పిల్లల మైండ్లోకి వెళ్తుందా లేదా అన్న ఆలోచన మనకు ఉంటుందా అనే దాని గురించి మాట్లాడడానికి, అలాగే ఒక కొత్త పద్ధతిలో పిల్లలకి అర్థమయ్యే విధంగా పాఠాన్ని చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. ఈ రోజుల్లో పిల్లలకి అన్నీ తెలిసినా కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక పాఠాన్ని చెప్పాలి అంటే దానికి సంబంధించిన ఆ పర్టికులర్ టాపిక్ని మనం ముందు అవగాహన చేసుకోవాలి. సో అలా అవగాహన చేసుకుంటూ పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠాలు చెప్తున్న ఒక ఉపాధ్యాయుడు మన ముందు ఉన్నారు. సో ఆయన పేరు శ్రీనివాస్ గారు. అండ్ ఒక డిఫరెంట్ వేలో పిల్లలకు అర్థం అవడం కోసం షర్ట్లన్నీ కూడా అలా కుట్టించుకుని పిల్లలతో పాటు, పిల్లలకి యూనిఫామ్ ఉంటుంది, టీచర్ కూడా స్కూల్ యూనిఫామ్ పిల్లలతో పాటు స్కూల్ యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్తూ పిల్లలతో పిల్లల్లా కలిసిపోయి పిల్లలకి పాఠాలు చెప్తున్నాడు ఈయన. సో ఆయన గురించి, ఆయన ఈ పద్ధతిని ఎంచుకోవడానికి గల కారణం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. సో సార్, మీ టీచింగ్ చాలా డిఫరెంట్గా ఉంది మేము చూసిన రీసెంట్ టీచర్స్లో. అంటే ఒక ఉపాధ్యాయుడు ఇలా ఉండాలి, రీసెంట్గా కొన్ని మూవీస్ వచ్చినప్పుడు అరే టీచర్ ఇలా ఉండాలి, చదువు ఇలా ఉండాలి అని చెప్తూ వస్తున్నారు. సో అలాంటి ఒక టీచర్ని మేమైతే లైవ్లో చూసినట్టు అనిపించింది మాకు. సో మీ టీచింగ్ ప్రాసెస్ గురించి వెళ్ళే ముందు మీ గురించి తెలుసుకుంటాం. అసలు మీరు బార్న్ అండ్ బాటప్ ఎక్కడ, ఏం చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, ఇప్పుడు టీచింగ్గా ఈ ఫీల్డ్లోకి ఉందని కారణం? సార్ వాస్తవంగా మాది పాత ఆదిలాబాద్ జిల్లా అండి. ఇప్పుడు అది మంచిర్యాల జిల్లాలో ఉంది. మాది దగ్గర మంచిర్యాల జిల్లాకు ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికి కూడా రీసెంట్లీ ఒక 2-3 సంవత్సరాల క్రితం రోడ్డు అయింది. అక్కడ నుంచి మా నాన్నగారు చిన్న సింగరేణి ఉద్యోగిగా, కింది స్థాయి ఉద్యోగిగా పనిచేయడం జరిగింది. సో శ్రీరాంపూర్లో మంచిర్యాలకు దగ్గరలో ఉంటుంది, అక్కడికి షిఫ్ట్ వచ్చింది. ఆ తర్వాత అక్కడ నుండి నేను నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే లోకల్లో జరిగిపోయింది 8వ తరగతి దాకా. 9-10 వచ్చేసరికి దగ్గరలో జైపూర్ మండల కేంద్రం ఉంటుంది, అక్కడ గవర్నమెంట్ స్కూల్ హాస్టల్లో నా విద్యాభ్యాసం కొనసాగింది. ఆ తర్వాత ఇంటర్ నాది మంచిర్యాల జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లోనే ఇంటర్ పూర్తి చేయడం జరిగింది. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత మా అన్నగారు, మా బ్రదర్ ఇంటర్మీడియట్లో తను డ్రాప్ అవుట్ అయిపోయింది. ఇంకా మా నాన్నగారు ఏంటంటే ఫ్యూచర్లో నువ్వు ఎక్కువ చదివితే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి మా నాన్నగారు ఎడ్యుకేషన్ ఆపేయాల్సి వచ్చింది. నాకేంటంటే అవును, ఎస్, 2001లో అయిపోయింది. ఇంకా ఆపేసిన తర్వాత నాకేమో ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. నాన్నగారేమో మీ అన్నని ఎంతవరకు చదివించిందో నేను అంతవరకే ఆపేస్తా అని చెప్పారు. సర్లే అని చెప్పేసి ఇంకా యాక్చువల్లీ మేము ఎక్కువ మంది పిల్లలం, 6గురం. నేను 4th మెంబరు. నా తర్వాత అమ్మ చనిపోతే మళ్ళీ నాన్న రీమ్యారేజ్ చేసుకోవడము, తద్వారా ఏమైంది అంటే నాకు ఇంకా నాన్నకు ఫ్యామిలీ బర్డెన్స్ పెరిగిపోయినాయి. సర్లే ఇంకా అక్కడితో ఆపేస్తున్నా అని చెప్పేసి నేను అక్కడితోటే ఎడ్యుకేషన్ ఆపేయద్దు అనే ఉద్దేశంతో నాకు ఉండింది. దాంతో నేను ప్రైవేట్ స్కూల్, నేను ఎక్కడైతే చదువుకున్న స్కూల్ ఉందో ఆ స్కూల్ ఆల్రెడీ రన్ అవుతుంది, ఇప్పటికీ రన్ అవుతుంది, శ్రీనివాస్ హై స్కూల్ అని చెప్పేసి. నేను అలా అడే నేర్చుకున్నాను. నా టీచింగ్ ఫీల్డ్ కూడా అక్కడే స్టార్ట్ చేశాను. సో అందులో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటే నేను ఆ రోజు 2001లో టీచింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఒక 2 సంవత్సరాలు పనిచేయంగానే నేను 2002 ప్రభుత్వం డిఎస్సి ప్రకటించింది. దాంట్లో SC ST BC వాళ్ళకి అన్ట్రైన్డ్ డిఎస్సిలో అవకాశం ఇచ్చింది. సో తర్వాత బిఎడ్ చేసుకోవడానికి, డిఎడ్ చేసుకోవడానికి. అట్లా నేను వచ్చినటువంటి నా సాలరీ 650 రూపాయలు ఉండింది అప్పుడు. 650 తోటి నేను స్టార్ట్ చేశాను. ఆ డబ్బులు కూడబెట్టుకుని నేను అప్పుడే డిగ్రీలో జాయిన్ అయ్యాను, అంబేద్కర్ యూనివర్సిటీలో BSc BJDCలో జాయిన్ అయ్యాను. అది అట్లా రన్ అవుతున్న క్రమంలోనే నాకు ఉద్యోగం రావడం జరిగింది. ఆ రోజు ఒకటి అనుకున్నాను, ఏంటంటే ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఆగిపోయిందో నేను ఒక టీచర్ వృత్తిలో అనుకోకుండా ఎంచుకున్నాను, నా లైఫ్ కోసం ఎంచుకున్నాను. కానీ టీచర్ అనేవాడు నిరంతర విద్యార్థి కాబట్టి చదువు ఇంకా ఆపొద్దు అని ఇప్పటికి కూడా నా చదువు కొనసాగుతుంది. ఆ రోజు ఇంటర్మీడియట్లో ఆగిన నేను BSc BJDC కంప్లీట్ చేశాను, డిఎడ్ అయిపోయింది. దాని తర్వాత బిఎడ్ పూర్తి చేయగలిగాను. తర్వాత మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ తెలుగు లిటరేచర్ నేను కాకతీయ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. అండ్ దెన్ దాని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ సమాజ శాస్త్రం, సోషియాలజీ కంప్లీట్ చేశాను.
తర్వాత ఎంఎస్సి సైకాలజీ కూడా కంప్లీట్ చేశాను. అవును. దాని తర్వాత ఈ సంవత్సరం ఎంఏ ఫిలాసఫీ ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కంటిన్యూ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మనకు 2 కోర్సులు చేసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది గతంలో యూజీసీ వాళ్ళు. నేను కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్సు కాకతీయ యూనివర్సిటీలో కూడా అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నాను. ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే చదువు ఆపడం అనేది జ్ఞానాన్ని నిరోధించుకోవడం అనేటువంటి ఆలోచన ఉంటుంది. సో కాబట్టి నడుస్తుంది చదువు అంటిల్ మై లాస్ట్ బ్రీత్ వరకు నడుస్తుంది అని అనుకుంటున్నాను. బాగా చెప్పారు. సో విద్యని ఎక్కడైతే ఆపారో అక్కడే విద్యకి మళ్ళీ ఉద్యోగం రావడం, అక్కడి నుంచి మీ లైఫ్ టర్న్ అవడం. సో ఇప్పుడు నాన్నగారి రియాక్షన్ ఏంటంటే అప్పుడు ఆపేశారు విద్యని, ఇప్పుడు అదే విద్యకి మీరు గురువుగా వెళ్తున్నారు. సో ఆయన నుంచి వస్తున్న రియాక్షన్ తను నా గురించి మాట్లాడతాను. నేను సోషల్ వర్క్ కూడా చేస్తూ ఉంటాను. బ్లడ్ డోనర్ సోషల్ వర్క్లో భాగంగా ఎవరైతే హాస్పిటల్ వెళ్ళలేని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ ఇస్తా ఉంటాను. హాస్పిటల్ పంపించేటువంటి పని. కోవిడ్ వాలంటీర్స్ అని ఒక గ్రూప్ను నేను కోవిడ్ టైంలో ఒక 280 కోవిడ్ విక్టిమ్స్ కోసం పనిచేశాను. మా మండల్లో మొత్తం మండలం దత్తత తీసుకున్నట్టుగా పనిచేశాను. ఆ తర్వాత పేపర్లలో నా గురించి అప్పుడప్పుడు ఆర్టికల్స్ వస్తూ ఉంటే ద ఫీల్ ప్రౌడ్, చాలా బాగా ఫీల్. అంటే వీడిని నేను అక్కడ ఆపాను కానీ వీడు ఆగలేదు. నేను ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ ఫరీదాబాద్ వాళ్ళు ఈ మధ్యలో మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ కూడా గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత తను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉంటాను. డాక్టర్ భీమపుత్ర శ్రీనివాస్ గారు అనమాట. ఓకే. సో డాక్టరేట్ రావడం అది కూడా సామాన్య విషయం కాదు. కానీ ఎక్కడ టీచర్ వృత్తి గురించి ఒక మంచి ఒపీనియన్ ఈ రోజుల్లో, ఎందుకంటే మన చిన్నప్పుడు చదువుకున్న కాలంలో విద్య వేరు, ఇప్పుడున్న విద్యా వ్యవస్థ వేరు. అప్పుడు టీచర్లు వేరు, ఇప్పుడు టీచర్లు వేరు. స్కూళ్ళు కూడా, ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఎవరో ఒక డిగ్రీ అయిన టీచర్ ఉంటే చాలు, మాకు చెప్పుకోవడానికి ఒక టీచర్ ఉంటే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సో గవర్నమెంట్ స్కూల్స్ మీద కూడా కొంతమందికి మంచి ఒపీనియన్ అనేది లేదు. కానీ ఇలాంటి సమయంలో ఒక టీచర్ వృత్తిని ఎంచుకుని మీరు దానికి ఒక సార్థకారత తీసుకొస్తున్నారు చూడండి, దానికి మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించాలి. కానీ దీని గురించి ఏం చెప్తారంటే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ వ్యవహరిస్తున్న తీరుపై మనం ఏం చెప్పచ్చు? గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని బాగున్నాయి, బట్ ఎక్కడో ఇంకా సరిగ్గా లేవు అన్న మాట అయితే వినిపిస్తుంది. నేను ఏమంటా అంటే రవి గారు, గతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు యాక్సెస్ అంటే అందరికి అందుబాటులో ఉండేది ఒక ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఉండింది. నాకు తెలిసి ఈ 80-90 ఈ కాలంకి వచ్చేసరికి ప్రైవేట్ పాఠశాలలు అప్పుడప్పుడే బడ్జెట్ పాఠశాలలు స్టార్ట్ అయినాయి. కాస్త కూస్తా ఉన్న వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు పంపించడము, అది ఇప్పుడు ఎంతలా అంటే కార్పొరేట్ పాఠశాలకు రావడం జరిగింది. అంటే విద్య ఒక మనిషి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అనేటటువంటి విషయాన్ని సామాన్యమైన వ్యక్తి కూడా, ఎట్లాంటి ఎడ్యుకేషన్ లేని వ్యక్తి కూడా ఇవాళ గుర్తిస్తున్న సందర్భం. ఈ గుర్తిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఏంటంటే మంచి చదువు రావాలి అంటే మంచి స్కూల్కి పంపించాలనేటువంటి ఒక ఆలోచనకు రావడం జరిగింది. అంటే అది మొత్తంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, మన దేశవ్యాప్తంగా కావచ్చు, మన రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక టెంపో కావచ్చు ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలో చదివితే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. అంటే వాళ్ళ ఇన్ఫ్రా కావచ్చు, తర్వాత వాళ్ళ ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, తర్వాత అక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీ చూసిన తర్వాత పేరెంట్ ఏమనుకుంటాడంటే వాళ్ళకి టై బెల్ట్ వేసుకోవడము, ఒక పిల్లడి ఒక వేషధారణ కూడా ఒక రకంగా వాళ్ళు చూపించుతున్నారు. దాన్ని చూస్తే ఏమనుకుంటాడంటే పేరెంట్ ఓకే అక్కడికి వెళ్తే సిస్టమేటిక్గా పెరుగుతున్నాడు, మంచిగా వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి పేరెంట్స్ అటిట్యూడ్ ఒక రకంగా ఉంది, నేను కాదనట్లేదు. కానీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఏంటంటే ఆ రోజులలో కిలోమీటర్కి ఒక పాఠశాల అనేటువంటిది పెట్టడం ఒకటైతే, యాక్సెస్ ఇచ్చేది గవర్నమెంట్ కొన్ని పాలసీల వల్ల. యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఏమైంది అంటే చాలా ప్రాంతాల్లో పిల్లలు తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది ఉండడం వల్ల సింగిల్ స్కూల్ టీచర్స్ లేదా అక్కడ 2 టీచర్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో తల్లిదండ్రులకి ఏముంది అంటే అక్కడ 5 టీచర్లు ఉంటే ఇక్కడ 1-2 టీచర్లు ఉన్నారు, వీళ్ళు అంతగా చెప్పగలుగుతారా లేదా అనేటువంటి బర్డెన్ అనేటువంటి పేరెంట్స్లో ఒక రకంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో మనం ఏమనుకున్నామంటే, నేను చూస్తూ ఉంటున్నాం, మనము సామాజిక పరిస్థితులు చదువుకున్న వ్యక్తులుగా చూస్తున్న క్రమంలో అందరికీ అట్లాంటి అవకాశాలు ఉన్నాయంటే లేవు వాస్తవంగా కూడా. ఎందుకంటే ఇవాళ కూలీ కూడా దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజల్లో చూస్తే. ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే కూలీ కొన్ని రోజులు మాత్రమే, అంటే పంటలు ఉన్నంతసేపు కూలీ ఉంటుంది, తర్వాత వాళ్ళు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి అనివార్యంగా. అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారని ఒకసారి మనము ఎస్టిమేట్ చేస్తే సంవత్సరం మొత్తంగా తీసుకుంటే 1-2 లక్షల మధ్య సంపాదించుకునేటటువంటి జనం ఉన్నారు.
మనం పట్టణ ప్రాంతాల్లోకి వస్తే అయితే అడ్డ మీద కూలీలు చాలా మంది 300 500 ఒక్కో రోజు మొత్తం సర్ది కట్టుకొని వెళ్తే అసలు ఆ రోజు కూలికి పిలుస్తారా లేదా అనే ఒక ఇట్లాంటి పేరెంట్ కూడా నేను చదువుకోకపోవడం వల్ల పిల్లడు అక్కడ ఉన్నాడు, నా పిల్లడిని ఎంత ఖర్చు పెట్టి చదివించాలంటే ఒక సెన్స్కి రావడం జరిగింది. ఇవల్ల ఒక కుటుంబ పెద్ద సంపాదించిన సంపాదన అంతా కూడా ఏంటంటే విద్యా వైద్యానికి ఖర్చు చేస్తున్న సందర్భం. ఈ క్రమంలో ప్రభుత్వం అనేక పాఠశాలలు పెట్టింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు గనక సక్సెస్ఫుల్గా పనిచేస్తే ఒక విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని సమాజంలో తీసుకురాగలిగితే ఆ పిల్లలకు ఒక నాణ్యమైన విద్య అందిస్తుంది. ఎందుకంటే మా డ్యూటీ కూడా అదే. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మా డ్యూటీ ఏంటి? పిల్లలకు చదువు చెప్పడం, చదువు చెప్తూ ఈ దేశానికి కావాల్సిన పౌరునిగా తయారు చేయడం మా డ్యూటీ. సో దీనిలో ఎందుకు ఆ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో ఉండే టీచర్లు మనందరికీ తెలిసిన విషయమే. పాపం నేను కూడా ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయునిగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వచ్చిన వాడిని. సో వాళ్ళు స్టడీస్ కొనసాగిస్తూ చేస్తూ ఉంటారు, సరే వాళ్ళ బతుకు తెరువు కోసం చేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఆ ఉపాధ్యాయులు మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనము ఏదైతే రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి మనం ఉన్నామో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కనుక ఇవ్వగలిగితే, ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం ఏర్పడితే ఆ తల్లిదండ్రులకు ఈ ఉపాధ్యాయుడు నాణ్యమైన విద్య ఇస్తాడు, నా పిల్లడి భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దబడుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలిగితే ప్రభుత్వ పాఠశాలలు బాగా పనిచేస్తాయి అనేటువంటి నమ్మకాన్ని ఇవ్వాలి అనేది నా తపన ఫస్ట్ నుంచి కూడా. సో దాంట్లో భాగంగా ఏంటంటే నేను పనిచేసిన పాఠశాల ఇప్పటికి ఒక 4-5 పాఠశాలలు నేను మారి ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే రకమైనటువంటి సిస్టంతో పనిచేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు 650 జీతం అండి నాది, ఇవాళ 1,00,000 దాటింది. అంటే దానికి దీనికి బేరీ చేస్తే నాకు ఇస్తున్న జీతం ఒక 3,000 రూపాయలు రోజుకి ఇస్తున్నారు. ఒక అడ్డ మీదకి నా దగ్గరికి వచ్చేటటువంటి పిల్లడి తండ్రికి 300 రూపాయలు కూడా రావడానికి కష్టపడుతుంటే నేను 3,000 రూపాయలు తీసుకుంటుంటే నేను ఎంత కష్టపడాలి అనేది నాకు ఇంటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాను, నేను కూడా డౌన్ ట్రెండెడ్ క్లాసెస్ నుంచి వచ్చినాను. నా పిల్లలకు మంచి విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించవచ్చు, గతంలో టీచర్స్ ఏ అవకాశాలు లేని సందర్భంలో బతకలేక బడి పంతులు అన్నారు. నిజంగా కూడా ఇంత ఎఫర్ట్స్ కూడా పెట్టలేదండి. మీకు ఇప్పుడు ఇవల్ల ఒక పిల్లడు నేర్చుకోవడానికి ఎన్ని ఎఫర్ట్స్ ఉన్నాయి? ఇంటర్నెట్ ఉంది, పేపర్స్ ఉన్నాయి, ఇంకా మొబైల్ ఫోన్స్ అయితే కుప్పలుగా కనబడతా ఉంది. అంటే అఫ్ కోర్స్ చెడు కూడా ఉంది అందులో. కానీ అన్ని సోర్సెస్ ఉన్న సందర్భంలో ఇవాళ ఉపాధ్యాయులు అయితే నాకు తెలిసి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పనిచేయాలంటే చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. ఈ టాస్క్లో మనం ఉన్నప్పుడు ఇంకా కొత్తగా ఏం అందించవచ్చు? చాలా మంది టీచర్లు, ఒక 90% మెంబర్స్ దాకా చాలా మంది డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెరుగుతుంది. మీరు గమనించవచ్చు, గణాంకాలు తీసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇవాళ పెరిగినాయి. అంటే చాలా మంది టీచర్స్ వెలుగులోకి రాని వాళ్ళు ఉండొచ్చు, కానీ దే ఆర్ వర్కింగ్ డెడికేటెడ్. సో కాబట్టి నేను కూడా ఏమనుకుంటా అంటే అంతే డెడికేటెడ్గా పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల విశ్వాసాన్ని నిలబెట్టి పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అందించవచ్చు అని నేను అనుకుంటాను. ఓకే, సో మీ టీచింగ్ విధానానికి వద్దాం సార్. చాలా డిఫరెంట్గా, అంటే ప్రజలకు మీరు అన్నట్టుగా ఒక గవర్నమెంట్ టీచర్ అయి ఉండి గవర్నమెంట్తో పాటు మీరు కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగిలాగే పనిచేస్తూ ప్రజలకి పిల్లల కోసం ఆ విద్యా విధానాన్ని తీసుకొచ్చిన విధానం, మీరు కూడా పిల్లలతో పాటు యూనిఫామ్ వేసుకునే కనిపిస్తున్నారు. ఎందుకంటే రీజన్ ఏమైనా ఉందా సార్? ఉంది సార్. యాక్చువల్లీ ఏంటంటే జనరల్గా మా దగ్గరకు వచ్చే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో మొదటి 1వ తరగతి నుంచి మనకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. నేను ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న నేను 8వ తరగతి దాకా పనిచేయవచ్చు. నేను నా పోస్ట్ ఎస్జిటిగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా. సో 1వ తరగతి పిల్లడు వస్తాడు, 8వ తరగతి కొంత ఎదిగిన పిల్లడు వస్తాడు. ఈ 1వ తరగతి పిల్లలు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మన సమాజం ఏం చేస్తుందంటే, ఏమన్నా అల్లరి చేసింది ఇంట్లో పిల్లల్ని ఏదో భయపెట్టాలంటే నేను స్కూల్లో వేసేస్తా, లేదా నిన్న హాస్టల్లో వేసేస్తా అంటే ఆ పిల్లడికి ఏదో ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది. సో అక్కడ నుంచి స్కూల్కు రాగానే వాడు ఏడ్చుకుంటేనే వస్తూ ఉంటాడు. ఫస్ట్ క్లాస్కి వచ్చే పిల్లడు, ఎట్లాంటి ఎల్కేజీ యూకేజీ చదవకుండా ఫస్ట్ క్లాస్కి వచ్చే పిల్లడు ఆ వాతావరణానికి అడ్జస్ట్ కాలేడు. కాబట్టి ఏంటంటే నేను ఫ్రెండ్లీ నేచర్ కనుక ఉంటే, అంటే ఈ అనుభవము ఫ్రెండ్లీ నేచర్గా మారితే పిల్లడికి ఇంకా యాక్సెస్గా ఉండడానికి వీలవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను 2021వ సంవత్సరంలో నేను ఇది స్టార్ట్ చేశాను. ఓకే, ఆ రోజు జనవరి 3 సావిత్రిబాయి పూలే గారి జయంతి. ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 4 రకాల యూనిఫామ్స్ మారినాయి.
నేను ఎప్పుడు పిల్లల యూనిఫామ్లో వెళ్తాను. ఆ పిల్లలు ఏంటంటే ఇంకా సార్ అంటే నేనేంటంటే జ్ఞాన నిర్మాణం అనేది ఎక్కడో బాగా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని నేను అనుకోను. ఎక్కడి నుంచైనా ఎన్విరాన్మెంట్ టు ద ఎన్విరాన్మెంట్ నీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఇంకా ఆ రోడ్డు వెంబడి అక్కడి నుంచి కాకుండా పిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ నేను నమ్ముతా. వాళ్ళతో కలిసి ఆడడం వల్ల వాళ్ళకు ఒక నేచర్ని ఇచ్చిన వాడిని అవుతాను, మంచి ఫ్రెండ్లీ నేచర్ను. నేను కూడా హ్యాపీగా నా టైం ఏదైతే ఉందో నేను హ్యాపీగా గడపడానికి వీలైద్ది అనేటువంటి ఆలోచనతో ఆ ఆచరణకు పూనుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను యూనిఫామ్లోనే వెళ్తున్నాను. అప్పటి నుంచి యూనిఫామ్లోనే వెళ్తున్నాను. సరే సార్, మీ టీచింగ్ విధానానికి వస్తే మీ దగ్గర కొన్ని కాస్ట్యూమ్స్ ఉన్నాయి, మేము అవన్నీ చూసాము. సో ఒక్కొక్క కాస్ట్యూమ్ గురించి జస్ట్ ఒక సింపుల్గా అది ఏంటి, దేనికి సంబంధించింది? ఎందుకంటే సోషల్ మ్యాప్లో చెప్తున్నారు, బయాలజీ అనాటమీ బాడీకి సంబంధించిన హార్ట్ పంపింగ్ కానీ కిడ్నీ ఫంక్షనింగ్ కానీ ఇవి చెప్తున్నారు. సో అసలు ఏంటి అన్ని సబ్జెక్టుల మీద అవగాహన, సోషియాలజీ చేశారు, సైకాలజీ చేశారు, సైన్స్ మీద పట్టుంది. అంటే టీచర్ అంటే నేనేమంటే సార్, నిత్య విద్యార్థిగా ఉండాలి. సో మనం నేర్చుకున్న చదువు ఈ సమాజానికి ఉపయోగపడాలి. ముఖ్యంగా మనం ఏ రంగంలో పనిచేస్తున్నామో ఆ రంగంలోకి అయితే తప్పనిసరిగా ఉపయోగపడాలి సార్. అప్పుడే పిల్లలు మనల్ని బిలీవ్ చేస్తారు, పేరెంట్స్ బిలీవ్ చేస్తారు, సమాజం బిలీవ్ చేస్తారు. అందులో నుంచి వచ్చినాయి సార్. ఆ తపన నుంచి సైన్స్ అంటే సంక్లిష్టం కావద్దు అంటే, ఎందుకంటే ఇవాళ సైన్స్ కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే పిల్లలు చాలా భయపడతారు సార్. అవును, అది ప్రైమరీ స్కూల్లో భయం వదిలేసింది అనుకోండి, ఎందుకంటే ఫస్ట్ స్టెప్లో ఉంటాడు వాడు. ఈ సబ్జెక్ట్ భయం కాదు అని వదిలేసినప్పుడు ఏమవుతుంది అంటే సార్, ఆ పిల్లడు ఇంకా ఈజీగా నేర్చుకోవడానికి వీలవుతుంది. దానికోసం నేను ఏం చేశానంటే, ముఖ్యంగా నేను చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాక్టీస్లో ఉన్నాను. నేను 10th క్లాస్ చదివేటప్పుడు కూడా నాకు మ్యాప్ పాయింటింగ్ మీద మస్తు గందరగోళం ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో సరే నేను నేర్చుకున్న 10th క్లాస్లో మ్యాప్ పాయింటింగ్లో ఇండియా మ్యాప్ పాయింటింగ్ కానీ, తర్వాత వరల్డ్ మ్యాప్లో అది ఇక్కడ యూరోప్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు. సో ఇవాళ అది ఎక్కడ ఉందంటే సార్ 5th క్లాస్లో ఉంది, 5th క్లాస్ సిలబస్లో ఉంది. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు సిలబస్లో సరిగ్గా చదువుకోలేదేమో నాకు తెలియదు, కానీ నా పిల్లలకి ఇది క్లాస్ రూమ్లో ఉన్న సిలబస్ను ఈజీగా చేయగలిగితే ఇంకా పిల్లడికి భవిష్యత్తులో పుషింగ్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఆ ప్రయత్నంలో భాగంగానే ఫస్ట్ నేల మీద ఆడుకోవడం నేర్చుకున్నాను. ఏంటంటే గ్రౌండ్లో వాడు ఆడుతున్న క్రమంలో ఏదేదో ఆడుతూ ఉంటాడు, ఉరుకుతూ ఉంటాడు, కింద పడుతూ ఉంటాడు. ఆ టైంలో ఇట్లా కాదు, జస్ట్ ఇట్లా ఒక చిన్నగా ఒక వాటర్ బాటిల్ ఉంటే పొడి వాతావరణం ఉంది అనుకోండి, చిన్న హోల్ చేసేసి దాంతో వాటర్ బాటిల్ తోటి ఓ వరల్డ్ మ్యాప్, సైంటిఫికల్ వరల్డ్ మ్యాప్ వేసేది. అట్ ద సేమ్ టైం ఒకవేళ తడి ఉన్నది అనుకోండి, కట్టెతోటి కూడా గీసుకొని ఈ కింద అంటార్టికా నుంచి మొదలుకుంటే ఇప్పుడు మనము ఇది బట్ట మీద వేసిన చూడండి సార్. సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పిల్లడు ఒకసారి కనుక దీన్ని ఆడిపిస్తూ ఉంటే ఈ మ్యాప్ కనబడుతుంది కదా సార్. ఇక్కడ కింద మనము ఎక్కడి నుంచి అంటార్టికా నుంచి స్టార్ట్ అయితే ఆస్ట్రేలియా, ఆసియా, తర్వాత యూరప్, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా. ఇది ఏంటంటే మ్యాప్ కిందనే వేసేసి భూమి మీద వేసేసి పిల్లల్ని ఆడిస్తూ ఉంటే వాడు 1-2 రోజులలో నేను ఆశ్చర్యపోయినా అసలు. ఏంది ఆడుతున్న క్రమంలో 3rd, 4th క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు. 3rd, 4th క్లాస్ పిల్లలు కూడా ఆడుతూ ఉండే తర్వాత వాడు స్పెల్లింగ్ రాకున్నా ఏషియా ఎక్కడున్నది, ఆస్ట్రేలియా ఎక్కడున్నది, తర్వాత నెక్స్ట్ పసిఫిక్ ఓషన్ ఎక్కడున్నది చెప్తా ఉంటే నాకు గమ్మత్ అనిపించింది. అరే 3rd క్లాస్ పిల్లలు కూడా గుర్తిస్తున్నాడు, నేను 10th క్లాస్లో గుర్తించలేకపోయినా అంటే నాకంటే ఈ పిల్లలే తెలియవంతం. అంతేగా అంటే మనం ఒక స్కోప్ ఇస్తే పిల్లలు నేర్చుకుంటాడు అనేది ఒక ఆలోచన. అట్లనే ఇండియా మ్యాప్ లో సార్ అసలు నాకు దీన్ని చిన్న పిల్లలు అష్టాచం ఆడతారు, గవ్వలు ఆడతారు కదా సార్, డైస్, దాన్ని తీసుకొని ఒక క్లాత్ మీద ఇది మ్యాప్ వేసుకున్నాను. సో ఈ మ్యాప్ వేసుకొని కలర్ కోడ్ ఇచ్చుకున్నాను. ఇక్కడ ఏది మా పిల్లలు 3rd నుంచి 5th పిల్లలు మా స్కూల్లో చదువుతున్న పిల్లలు, గతంలో 8th దాకా ఉన్నటువంటి స్కూళ్ళలో కూడా పనిచేస్తాను నేను. వాళ్ళు మ్యాప్ పాయింటింగ్ లో ఇట్లా మ్యాప్ పెట్టగానే నార్త్ ఏదో గుర్తుపడతారు ఈజీగా, అండ్ దెన్ నెక్స్ట్ ఈస్ట్, వెస్ట్ ఇవన్నీ గుర్తుపడతారు. దీంట్లో ఈ కలర్ కోడింగ్ లో మనం ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో బ్లూ కలర్ లో స్టార్ట్ చేసినాను. అంటే ఇందులో 4 ఆడుతూ ఉంటారు పిల్లలు, వాళ్ళ దగ్గర ఒక నోట్బుక్ పెట్టుకొని డైస్ వేస్తూ ఆడుతూ ఉంటారు. ఇది ఇక్కడ ఒకరు స్టార్ట్ అయినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో, కాశ్మీర్ లో ఒకరు స్టార్ట్ అవుతారు, అండ్ దెన్ గుజరాత్ లో ఒకరు స్టార్ట్ అవుతారు, దెన్ కేరళలో ఒకరు స్టార్ట్, ఇక్కడ తమిళనాడులో ఒకరు స్టార్ట్ అవుతారు. ఇది ఆడుతూ న్యూఢిల్లీని చేరాలి. సో ఇట్లా ఆడుతున్నప్పుడు ఇక్కడ తక్కువ స్టేట్స్ వస్తాయి ఇక్కడ ఆడే పిల్లడికి. సో అప్పుడు ఒక గేమ్ అయిపోయిన తర్వాత, గేమ్ ఓవర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇటు ప్లేయర్ షిఫ్ట్ అవుతా ఉంటారు.
సో ఇట్లా షిఫ్ట్ షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇట్లా ఇండియా మ్యాప్ మీద పిల్లలకు ఇది ఇండియా మ్యాప్ కానీ, తెలంగాణ మ్యాప్ కానీ, మా జిల్లా ఇది మంచిర్యాల జిల్లా మ్యాప్ కానీ, తర్వాత ఇది క్యారీ బ్యాగ్ అండి. ఏది మనకు మనము సంతకెళ్తే తీసుకొచ్చుకునే క్యారీ బ్యాగ్ కదా, దాన్ని చిన్నగా అది టర్న్ అయిపోయిన తర్వాత చిరిగిపోయిన తర్వాత ఇది ఖాళీగా పోతే ఏమొస్తుంది అని చెప్పేసి ఇట్లా మ్యాప్ వేసుకోవడం, ఇది పిల్లలకి ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమని చెప్పడం. ఇప్పుడు ఎట్లా ఇది ఆడినటువంటి ఉంటది కాబట్టి అట్లాగే నేను నా బ్యాగ్ లో వందల కొద్ది మ్యాప్స్ ఉంటాయి, అవి తీసుకెళ్లి ఇచ్చేస్తా ఉంటా పిల్లలకు. ఇది స్పెల్లింగ్స్ నేర్చుకున్న తర్వాత ప్లస్ ఇవి ఆడిన తర్వాత సో వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. నేను సైన్ చేసి పేరెంట్స్ పంపిస్తూ ఉంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. మా పిల్లడు వరల్డ్ మ్యాప్ గుర్తిస్తున్నాడు, ఇండియా మ్యాప్ గుర్తిస్తున్నాడు, అరే మా పిల్లడు అన్ని గుర్తిస్తున్నాడు కదా, నాకే రావు కదా అనేటువంటి ఆలోచన. సో నేను 2021 ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా సైన్స్లో చాలా డిఫికల్ట్ టాపిక్. ఎందుకంటే 3వ తరగతి నుంచి మానవ శరీరం స్టార్ట్ అయితే అది ఎండ్లెస్, ఎక్కడ దాకా పోవాలంటే అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఎందుకంటే పిల్లడి చదువుని బట్టి ఇంటర్మీడియట్కి వచ్చినా ఉంటుంది, 10th ఉంటుంది, తర్వాత ఒకవేళ ఎంబీబీఎస్ పిల్లడికి అయితే ఒకవేళ అటు సైన్స్ వైపు వెళ్తే అటు అనాటమీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. సో ఏంటంటే మనం సాధారణంగా ట్రెడిషనల్ టీచింగ్లో ఏం చేస్తూ ఉంటామంటే బోర్డు మీద మ్యాప్ వేయడము, ఇంకా కొంత ఉంటే ఏదన్నా తయారు చేసి చూపించడము, మోడల్స్ ఇవి చూపించగలుగుతాం. అవన్నీ చేసి ఎందుకు ఇంకా పిల్లలకి అడ్వాంటేజ్ ఇవ్వద్దు అనేటువంటి ఉద్దేశంతో 2021లో నేను ఈ టీషర్ట్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది సార్. ఇవి అన్ని కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రింట్ చేస్తాం, ఒక 4 టీషర్ట్ సార్. ఎక్కడ ఎలా ఉంటాయి ఇది నేను ఇట్లా వేసుకున్న తర్వాత మీరు వేసుకున్నా కూడా ఇది వేసుకుంటే ఈ హార్ట్ ఎక్కడ ఉందో అక్కడ లొకేట్ అవుతాం. సో మన పిల్లడు హార్ట్ ఏడు ఉందంటే ఆ లెఫ్ట్ ఆ రైట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది వేసుకుంటే పిల్లడు ఏమవుతుంది, హార్ట్ అనేది కొంచెం లెఫ్ట్కి వంగి ఉంటుంది, ఇది తెలిసిపోతుంది. లంగ్స్ ఎక్కడ లొకేట్ అయినా తెలిసిపోతుంది. ఇట్లా ఒక 4 టీషర్ట్స్, కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ సంబంధించి. సో దీనికి నాకేంటంటే ఈ టీషర్ట్స్ అనేటువంటివి మనం రాజకీయ నాయకులు వాళ్ళ కిడ్నీస్ ఫ్రంట్ బ్యాక్, ఎస్ సార్, ఫ్రంట్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ రెండు ఉంటాయి. అంటే ఇట్లా ఏది వీలైతుంది అది ఎంతవరకు చూపించవచ్చో అంతవరకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు సార్. తర్వాత నెక్స్ట్ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు. సో ఇది ఫుల్ బాడీ సూట్. ఇది కుట్టించుకొని ఇది నేను వేసుకొని వెళ్ళడం. ఈ మధ్యలో మీ అందరికి కూడా 25 సంవత్సరాల తర్వాత ఒక ఉపాధ్యాయునిగా బయటకు వచ్చింది దీంతో. సో ఈ మజిల్స్ కానీ తర్వాత ఈ సిస్టమ్ కానీ ఇదంతా కూడా అంటే ఏంటంటే ఇది వేసుకున్న తర్వాత అంటే మనం స్కిన్ తీసేసిన తర్వాత ఎట్లా ఉంటుంది, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎట్లా కనబడతాయి అని చెప్పేసి. సో ఇట్లా ఇవన్నీ కూడా మనము అందుబాటులో పిల్లలకి ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. సో దీంతో ఏమైందంటే పిల్లలకి కొంత మంచి ఎన్వైరన్మెంట్, దీంతో పాటుగా ఇంకేంటంటే వీటితో పాటుగా పిల్లలకు ఎంతవరకు ప్రాక్టికల్స్ అంటే మనకు ప్రైమరీ స్కూల్లో కూడా ప్రాక్టికల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎట్లా పిల్లడికి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు చెట్టు కిందకి వెళ్తాడు సార్, చెట్టు కింద చల్లగా ఉంటుంది. బయట ఎండాకాలం వెళ్ళినప్పుడు బయట కంటే చెట్టు కింద చల్లగా ఉంటుంది. అసలు ఎన్ని లాజిక్ తెలవాల పిల్లడికి, ఈ చెట్టు కిందనే చల్లగా ఎందుకున్నారంటే నీడ ఉంటే చల్లగా ఉంటుంది. అదే సందర్భంలో ఒక గొడుగు పట్టుకొని పోతాం, అక్కడ అంత చల్లగా ఉండదు. సో ఈ కీ పాయింట్ ఏదైతే దొరకబట్టి పిల్లడికి ఇవ్వగలుగుతామో అప్పుడు పిల్లలకి అన్వేషణ పెరుగుద్ది సార్. నేనేమంటా అంటే ఏంటంటే చెట్టు కింద అవి బాష్పోచ్ఛేకం చేయడం వల్ల నీళ్లు కిందికి వస్తూ ఉంటాయి, ఎక్సెస్ అయిన వాటర్ బయటకు వదిలేస్తూ ఉంటుంది చెట్టు, అప్పుడు చల్లదనం అనేది పెరుగుతుంది. సో దాన్ని ఈజీగా చూపెట్టచ్చు. చాలా మంది టీచర్లు ఏంటంటే సరే పని ఒత్తిడో లేకపోతే నడుస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో మనం చూపెట్టాం. ఏం లేదు సార్, ఒక కవర్, చిన్న ప్లాస్టిక్ కవర్, మనము మార్కెట్కి వెళ్తే ప్లాస్టిక్ కవర్ దొరకడం అనేది పెద్ద సమస్య కాదు. ఏ కూరగాయలు ఇచ్చినా ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు, ఇంకా లేకపోతే ఏదైనా షుగర్ తీసుకొచ్చినా ఇట్లాంటి గ్రోసరీస్ తీసుకొచ్చినా ఇస్తాడు. కవర్ తీసుకుపోయి ఒక ఆకులకు తొడిగి పొద్దున వెల్లుడి తోట పిల్లలకు చూపించి కట్టేస్తే మధ్యాహ్నం కల్లా దాంట్లో సగం వరకు నీళ్ళు వస్తాయి. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయని పిల్లలకి కనుక ఆలోచన వస్తే సైన్స్ మీద ఇంట్రెస్ట్. సూపర్. సో ఇవి అన్ని సింపుల్ సార్, ఇవి ఖర్చు లేదు. సో ఈ క్లాత్ ఎందుకు ఎంచుకున్నట్టే ఎన్నిసార్లు ఉతుకోవచ్చు, ఎన్నిసార్లు అంటే పిల్లడు చిన్నపిల్లడు వాడు ఏమన్నా మాపొచ్చు, ప్రాబ్లం ఏం లేదు కదా. సో ఎన్నిసార్లు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ క్లాత్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా నా పిల్లలకు నేను దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నా సార్. సోషల్ బయాలజీ ఓకే, ఫిజిక్స్ మీద కెమిస్ట్రీ మీద కూడా ఇలాంటి అవగాహన పెంచే ఫ్యూచర్లో అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటే? ఫిజిక్స్ చాలా మంది భయపడేది అదే సార్, మాకు ఫిజిక్స్ అర్థం కాదు, మాకు ఫిజిక్స్ డౌట్స్ ఉంటాయి, దాంట్లో కాన్సెప్ట్ అర్థం కాదు, అది యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయాలి, ఆ టెస్ట్ ట్యూబ్ ఈ టెస్ట్ ట్యూబ్.
అయితే నేనేమంటే సార్, ఇప్పుడు నాకు సిలబస్ అంటే ఇప్పుడు పరిసరాల విజ్ఞానం పేరుతో 5 తరగతి సిలబస్ ఉంది. ఫిజిక్స్ అని ఇట్లా అవును. తర్వాత సోషల్ అని సైన్స్ అని ఇట్లా డివైడ్ ఉండదు. అవును. సో దాన్ని బేస్ చేసుకొని చేశాను. 8th క్లాస్ వరకు బయాలజికల్ సైన్సెస్ ఉంటాయి. దాని మీద కూడా నేను 8th క్లాస్ పిల్లలు స్లైడ్ ఇప్పుడు నేను పనిచేసిన స్కూల్లో స్లైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు మన ల్యాబ్లో స్లైడ్ తయారు చేయడం ఎట్లాగో మా పిల్లలు స్లైడ్ తయారు చేయగలుగుతారు. అంటే ఉన్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని 100% వాడుతూ ఉన్నాం. బేసికల్గా నాది ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఇంకా చూద్దాం. అంటే ఇంకా ఉన్న వరకు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వాడు జీవితంలో మర్చిపోకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఫలితాలు కూడా అట్లనే ఉన్నాయి సార్. రైట్. ఎందుకంటే నేను పనిచేసిన స్కూల్లో టీచర్స్ మేము 5గురమే ఉంటాం. 8వ తరగతి దాకా 5గురం టీచర్లే ఉన్నాం సార్. ఓకే. ఫిజికల్ డెవలప్మెంటే కాకుండా ఫిజికల్ డెవలప్మెంట్ అనేది లేని పరిస్థితుల్లో కూడా టీచర్గా మేము మా పని చేస్తూనే అటువైపు ఆలోచిస్తూనే చదువులో వెనుకబడద్దు అని చెప్పేసి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్లో ఒక 10 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు సార్ నా దగ్గర నుంచి. అట్లా సెలెక్ట్ అయిన పిల్లలకు సంవత్సరానికి 12,000 చొప్పున 4 సంవత్సరాలు 48,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది సార్ 8th క్లాస్ పిల్లలకు. అట్లా మాది యూపీఎస్, మాకు స్టాఫ్ ప్యాటర్నే లేదు. అయినా 10 మంది పిల్లలకు వచ్చేలా సంవత్సరం కష్టపడ్డాం. ఎక్సెస్ టైం తీసుకోవడం కావచ్చు, వాళ్ళకి అనేక విషయాల మీద ఇంట్రెస్ట్ వచ్చేటటువంటి విధంగా తీసుకోవడం కావచ్చు. తర్వాత ఎక్కడ పేరెంట్స్ టాస్క్ ఇస్తారు, ఇప్పుడు మనం రెసిడెన్షియల్ స్కూల్ టాస్క్ ఇచ్చారు. 86 మంది పిల్లలకు ఆ పాఠశాలలో నేను తీసుకొచ్చుకోవడం జరిగింది సార్. చాలామంది అనుకుంటాం అక్కడ భాష కూడా మా లాంగ్వేజ్ కాదు, మనం తెలుగు మాట్లాడుతాం. బంజారా విలేజ్లో పనిచేస్తాను ఇంతకుముందు నేను పనిచేసిన విలేజ్. అందులో 14.5 సంవత్సరాలు చివరికి నేను బంజారా నేర్చుకున్నాను. ఒక 1.5 ఇయర్ తర్వాత నేను నేర్చుకుని పిల్లలకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తాను. ఇట్లా ఎక్కడైతే మనం పనిచేస్తామో సార్, టీచర్స్ పనిచేస్తున్న కాడ అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. టీచర్ని అంతే గౌరవంగా చూసే పిల్లలు ఉన్నారు, సమాజం కూడా ఉంది. లేరని కాదు సార్, ఉంటారు ఖచ్చితంగా. అంటే నేనేమంటా అంటే ఇప్పుడు అన్ని కూడా ఇన్స్టెంట్గా కోరుకుంటున్నాం సార్. అవును. ఎవ్రీ వన్ సమాజంలో ఏంటంటే కష్టపడడం ఎందుకు, ఇన్స్టెంట్గా దొరుకుద్ది కదా అని. ఇవాళ విలువను కూడా ఇన్స్టెంట్గా కోరుకుంటే అయితే రాదు సార్. నేనేమంటా అంటే నువ్వు చేసుకుంటే వెళ్దాం. నేనేమంటే ఇప్పుడు 25 సంవత్సరాలు మీ ముందు కూర్చున్నా, 25 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పటికిప్పుడు రావాలంటే అది రాకపోవచ్చు. మన పని మనం చేస్తూ పోతుంటే ఏదో ఒక రోజు సమాజంకి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా మనం తయారవుతామని నా ఉద్దేశం. ఓకే. అండ్ ఇందులో ఇంకొకటి కూడా వ్యవసాయానికి సంబంధించి కూడా పిల్లల్ని వ్యవసాయం వాళ్ళతో పని చేయించడం కూడా చాలామంది అంటే చిన్నపిల్లల్ని ఎందుకు అన్న పాయింట్ అంటారు, కానీ వాళ్ళకి తెలియాలి ఏంటి వ్యవసాయం అని. యాక్చువల్లీ సిలబస్లో సార్, ఈవీఎస్ సిలబస్లో 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి వ్యవసాయం అంటే నాటేస్తారు, వ్యవసాయం అంటే ఇట్లుంటుందని చెప్పడం కంటే ఒక వ్యవసాయమే కదా సార్, వ్యవసాయంతో పాటుగా చెరువులు అంటే నీటి వనరులు ఉన్నాయి, వాటి కాలుష్యం ఎట్లా జరుగుతుందో ఉన్నది. అట్ ద సేమ్ టైము నెక్స్ట్ నూతన యాజమాన్య పద్ధతులు, వ్యవసాయ యాజమాన్య పద్ధతులు ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ ఎట్లా ఉన్నది. ఇవన్నీ నేను క్లాస్ రూమ్లో చెప్పడం కంటే అక్కడ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. సరే కొంత ఇబ్బంది అవుతుంది కావచ్చు, పర్మిషన్ తీసుకోవడము లేకపోతే పిల్లల్ని తీసుకోవడం ఎక్స్పెన్స్ అవుతుంది కావచ్చు. కానీ ఏదైతే సమాజంలో డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూపించే విధానం ఉన్నదో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలామంది అట్లా కష్టపడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కష్టం విలువ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇంకా అరటిపండు వచ్చినట్టు ఆ సబ్జెక్ట్ అనేది ఈజీ అవుతుంది. ఎంతసేపు నేను ఇది అని నేను మొత్తుకోవడం కాదు, వాడు నేర్చుకుంటాడు, చూసి నేర్చుకుంటాడు. మీకు తెలిసిన విషయం కదా సార్, సైకలాజికల్గా పిల్లడు చూసింది అర్థం చేసుకున్నది కంటే విన్నది కంటే ఇట్లా ఎక్కువ మనకు సెన్స్ ఆర్గాన్స్ పనిచేయడం వల్ల పిల్లడికి ఎక్కువగా లైఫ్ టైం యూజ్ ఉంటుంది అనేటువంటి నా ఉద్దేశం. అందుకనే పొలాలకు తీసుకెళ్ళగలిగినాము, చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, ఆ ఏరియాలో ఉండేటటువంటి చారిత్రక ప్రదేశాలు కావచ్చు, ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, కుండలు తయారు చేసే ప్లేసెస్ కావచ్చు, కత్తులు తయారు చేసే ప్లేస్ కావచ్చు, నాగళ్ళు తయారు చేసే ప్లేస్ కావచ్చు, వడ్రంగుల దగ్గర కావచ్చు, ఇట్లా రకరకాల ఏరియాస్ను, ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు, అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి లెసన్ 4th క్లాస్లో ఉంది సార్. ఏం జరుగుతుంది మండల స్థాయిలో, తర్వాత గ్రామీణ స్థాయిలో గవర్నమెంట్ ఆఫీసెస్ ఎవరి కోసం ఉన్నాయి, అది ఎప్పుడో ఉంది. అవేర్నెస్ అప్పుడే వచ్చింది అనుకో పిల్లడికి. పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంది, పోస్ట్ ఆఫీస్ ఎందుకు ఉంది, ఎంపీడీఓ ఆఫీస్ ఎందుకు, ఇవన్నీ నేను తిప్పగలిగినాను పిల్లల్ని, తిప్పుతూ ఉన్నాను ఇప్పటికీ కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ వచ్చింది అనుకో. అంతిమంగా ఏంటి సార్, అంతిమంగా ఒక విద్యార్థి లక్ష్యం ఏంది, ఈ దేశానికి కావాల్సిన మంచి పౌరుడిగా తయారు కావడం, మంచి అవేర్నెస్ ఉన్న పౌరునిగా తయారు కావడం, ఆయన సేవలు ఆయన చేసుకోగలగడం. సో దానికి భవిష్యత్తుకు తయారు చేసేటటువంటి బాధ్యత నా మీద గురుతరమైన బాధ్యత ఉన్నప్పుడు నేను దాన్ని ఫుల్ఫిల్ చేయాలనేటువంటి ఆలోచనతో తీసుకెళ్ళినా. మొదట్లో నన్ను చూసి చాలామంది టీచర్స్ కానీ బయట సమాజం కానీ
అరే గా పొలాలకి ఎందుకు తీసుకుపోతున్నాడు, ఈయనకి ఎక్కడ పని లేదా, ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా, ఇట్లా రకరకాలుగా నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను యూనిఫామ్ వేసుకున్నప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడి, ఇట్లా డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ఏంటంటే అనివార్యంగా మనం చూస్తూ ఉంటే, నేను 2001-2లో స్టార్ట్ చేసిన ఈ ప్రయత్నం సార్. ఇవాళ చాలా మంది నాకు అంటే సార్ చేస్తున్నది మంచి పని, మేము కూడా చేయాలని చాలా మంది టీచర్స్ నన్ను అభిమానిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం సార్, ఎప్పుడైతే నన్ను 2003-4లో పొలాలకు తీసుకెళ్తే నన్ను వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే రీసెంట్లీ మనకు 2020 పాలసీ, ఎన్ఈపి 2020 పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది. మన రాష్ట్రం ఇంకా దాన్ని అడాప్ట్ చేసుకోలే, కానీ అందులో కొన్ని సిస్టమ్స్ అడాప్ట్ చేసుకుంటున్నది. దీంట్లో ఏంటంటే 4th సాటర్డే నో బ్యాక్ డే, అంటే ఎక్కువగా పిల్లలకు అనుభవం పూర్వకమైనటువంటి విద్య అనేది ఎన్ఈపి నొక్కి చెప్తున్నది. దీంట్లో మనకు స్టేట్ ఎస్సీఆర్టీ వాళ్ళు ఒక మాడ్యూల్ ప్రింట్ చేయడం జరిగింది. ఆ మాడ్యూల్లో ఏంటంటే ప్రైమరీ స్కూల్లో ఒక 12 రకాలుగా ఇట్లా పిల్లల్ని ఇక్కడ తీసుకెళ్ళొచ్చు అని ఒక 12 ఆర్టికల్స్ రాశారు సార్. ఆ 12లో 9 ఫోటోలు నాయ వాడుకున్నారు సార్. అంటే ఎస్సీఆర్ ఒకప్పుడు నన్ను ఎవరైతే టీచర్లు తిట్టారో, ఇవల్ల వాళ్ళు అనివార్యంగా పిల్లలకు జ్ఞానాన్ని అందించడం కోసం ఓకే సార్ చేసిన ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం, మేము కూడా చేయాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆ మాడ్యూల్ ఇంప్లిమెంట్ అవుతుంది సార్. ఓకే. సో అదే మీరు పెట్టే వాటి కింద లేదా మీకు వస్తున్న ఇప్పుడు ఇందాక ఏదైతే అన్నారు దాని కింద కామెంట్స్, ఇలా మాకు చదువు చెప్పిన వాళ్ళు లేరు, మాకు ఆ రోజున ఇలాంటి ఒక గురువు ఉంటే మా భవిష్యత్తు ఇలా ఉండేది కాదు అని కామెంట్స్ పెడుతున్నారు. మీకు కింద చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ నేను, ఎందుకంటే నా లక్ష్యం నెరవేరుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే సార్ ఇవాళ సమాజంలో అనేక రుగ్మతలు ఉన్నాయి సార్. ఇన్ని అంటే సమాజం ఖరాబ్ అవుతుందని అందరూ మాట్లాడుతున్నారు. అది ఈ స్థాయి ఆ స్థాయి అని కదా సార్, అది టాప్లో ఉన్న కాడ నుంచి లీస్ట్లో ఉన్నదాకా సమాజం అసలు ఎవడి మాట ఎవడి వినటట్లేదని చెప్పేసి. ఒకటి సార్, దేశ నిర్మాణం తరగతి గదులలో ఉన్నది అని చెప్పేసి డాక్టర్ కొఠారి గారు 68లో చెప్పారు సార్. నిజమే, ఈ పౌరులను ప్రాపర్ వేలా ఇవాళ సమాజము, తల్లిదండ్రులు, టీచర్స్, విద్యాలయాలు ఇవన్నీ ఒక్కటైతే ఈ సమాజ రుగ్మతలు మాపడం పెద్ద సమస్య కాదు సార్. ఇంతకంటే పెద్ద రుగ్మతలు ఉండే. ఒకప్పుడు బడికి పోనీయలేదు, ఆడపిల్లలు బడికి పోనీయలేదు, ఎస్సీ ఎస్టీలను బడికి పోనీయలేదు, తీసుకుపోయి ఏది అగ్గిలో పడేసే వాళ్ళు, చిన్నపిల్లలకు వీటితో పోల్చుకుంటే వాళ్ళు ఉన్నది చిన్నవే. ఎందుకంటే అవేర్నెస్ ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పులే, వీటిని వెనక్కి తీసుకురావడం అనేటువంటి పెద్ద కష్టమైన పనేం కాదు. నేనేమంటా అంటే చిట్ట చివరికి ఈ నిర్మాణం గనక తరగతి గదిలో గనక ఉపాధ్యాయులు ప్రాపర్గా గనక పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఏది తప్పు ఏది రైట్ అనేది చిన్నతనంలోనే బీజాలు వేయగలిగితే 100% అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు అనేటువంటి విషయం నాకైతే అనిపిస్తుంది సార్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సెట్ బ్యాక్ అయితే సమాజం, తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ రీబిల్డ్ చేసేటువంటి క్రమంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పది. 100% ఉపాధ్యాయులు అనుకున్న పని సాధించగలుగుతారు సార్. ఎందుకంటే ఆ టాస్కే అది. కాబట్టి ఈ మంచి సమాజం అంటే ఇవాళ రుగ్మతలు ఉన్న సమాజాన్ని, ఇవాళ రకరకాల రుగ్మతలని అన్నింటినీ రూపుమాపడానికి ఆ రోజు పనిచేసిన వాళ్ళు టీచర్సే సార్. సావిత్రిబాయి పులే కానీ, జ్యోతిరావు పులే కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, వీళ్ళందరూ టీచర్సే. పెరియార్ కావచ్చు, నారాయణ గురు కావచ్చు, వీళ్ళందరూ టీచర్స్. ఇవాళ మనము కూడా టీచర్స్ రంగంలో ఉన్న చాలా పెద్ద ఆస్పెక్ట్ మనం సమాజాన్ని మార్చడానికి. సో అది ఇక్కడ నుంచే బీజాలు పడాలని అనుకుంటున్నా. నేను అనుకున్నది నిజంగా కూడా అట్లాంటి కామెంట్స్ చూసినప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా సార్ ఏదో కనబడుతుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను జనరల్గా ఇది నేను మీకు ఈ వీడియో ద్వారానే చూపెట్టాలనుకున్నాను. వాళ్ళు ఏదో అనుకున్నారు, అంటే వాళ్ళకి ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద దృష్టి లేదు సార్. సో ఇక్కడ కనబడుతున్నటువంటిది వాళ్ళు ఏదో వేరే దృష్టితోటి అనుకున్నట్టున్నది. యాక్చువల్ ఇది పెద్ద పేగు చివరి భాగం, రక్తం. ఇది యూరినరీ బ్లాడర్ సార్, ఫ్రంట్ యూరినరీ బ్లాడర్. ఇక్కడ కనబడేది అంటే వెనక వైపు చూసినప్పుడు మనకు పెద్ద పేగు చివరి భాగం కనబడుతుంది. ఇవి రెండే కనబడుతున్నాయి, కానీ వాళ్ళు అనుకున్నట్టు మర్మమయాలు ఏం కాదు. చాలా మంది ఏదో చీఫ్ గా ఒకరిద్దరు కామెంట్స్ చూసారు, నాకు నవ్వొచ్చింది. అరే బాబు నీకు తెలియదు కావచ్చు అని చెప్పేసి. అంటే ఇట్లాంటివి కూడా సమాజాన్ని చూస్తాయి. అంటే పని పాటలు లేని వాళ్ళు చేసేటటువంటి వాటికి మనం కూడా రెస్పాన్స్ చేయాల్సిన అవసరం లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ఇది మా పిల్లలకు తెలుసు. ఇది నేను క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ లో నేను ఏది అవసరమో మనం పుట్టిన తర్వాత ఇదంతా కూడా మనకి ప్రకృతి ద్వారా వచ్చింది. ప్రకృతికి తెలియజేయడం తప్పులేదు. రైట్ సార్. అండ్ ఫైనల్ గా చాలా గుర్తింపు వచ్చింది మీకు, కానీ గవర్నమెంట్ దాకా వెళ్ళి ఆ గవర్నమెంట్ నుంచి వచ్చే గుర్తింపు వస్తే మీరు గవర్నమెంట్కి చెప్పి మీరు చేయాలనుకునే పని ఏంటి?
ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయుడిగా పిల్లల కోసం ఇప్పుడున్న ఈ విద్యా వ్యవస్థ గురించి ఎలాంటి మార్పుల గురించి ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారు? సార్ ప్రభుత్వం అనేది అతిపెద్ద యంత్రాంగం సార్. ప్రభుత్వం తలుచుకుంటే తప్పనిసరిగా అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోవడానికి వీలైతే సార్. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగానే ప్రభుత్వం నిర్దేశించిన పని చేస్తేనే నాకు ఈ గుర్తింపు వచ్చింది సార్. సో నేను ప్రభుత్వాన్ని ఒకటే అంటే గతంతో పోల్చుకుంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు చాలా వరకు ఫిజికల్, ఎందుకంటే ఒకప్పుడు పశువులు నేను పశువుల పెంట తిన్నా సార్ నా స్కూల్లో. అట్లాంటి పరిస్థితులు ఇవాళ లేదు. అన్నిటికి కూడా కాంపౌండ్ వాల్స్, యూరినర్స్, మా స్కూల్ పిల్లలకి యూరినర్స్ 8వ తరగతి దాకా యూరిన్ టీచర్స్తో సహా బయటికి వెళ్ళిన సందర్భం. ఇవాళ అది లేదు. చాలా మంది టీచర్స్ ఇనిషియేట్ తీసుకున్నారు, గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకున్నది, ఇవాళ అవి నెరవేరినాయి. నేనేమంటా అంటే ఇవాళ విద్యారంగంలో తీసుకుంటే సార్ ఎవరు మాట్లాడినా, ప్రభుత్వ పెద్దలు ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు సార్, యూనివర్సిటీలలో విద్య సంబంధించి మాట్లాడుతున్నారు సార్, హై స్కూల్కి సంబంధించిన రిజల్ట్స్ ఓరియంట్ మీద మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ విద్య అనేది రిజల్ట్స్ ఒకటే రోజు వచ్చేటి కాదు సార్. మానవ అభివృద్ధి క్రమం అనేటువంటిది ఒకటే రోజు కనబడదు కదా. సో ప్రైమరీ స్కూల్లో ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు కనుక ఉండగలిగితే, అంటే ఒక క్లాస్కి ఒక టీచర్ కనుక ఉండగలిగితే ఏంటంటే పిల్లలకి కావలసిన నాణ్యమైన విద్య అంతే సార్. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మీరు గణాంకాలు అన్నీ తీసుకున్నా కూడా కనబడేది ఏంటంటే సార్ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే ఉన్నారు సార్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలే ఉన్నారు. నేను చదువుకున్న రోజు నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సార్. నేను ఫస్ట్ జనరేషన్. మా నాన్న వాళ్ళకి ఎవరికి చదువు రాదు, స్కూల్కి వెళ్ళలేదు వాళ్ళు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో తీసుకుంటే వాళ్ళు కూడా ఫస్ట్ జనరేషన్ పిల్లలే. ఇదొక సామాజిక బాధ్యత, ప్రభుత్వాలది కూడా సామాజిక బాధ్యత. వాళ్లకు నాణ్యమైన విద్యని, అంటే ఎందుకంటే మేజర్ సెక్టర్ ఇవాళ సమాజంలో ఉండేటటువంటి 90% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు. వాళ్ళకు గనక ప్రాపర్ ఎడ్యుకేషన్ కనుక ఇవ్వగలిగితే, నాణ్యమైన విద్య ఇవ్వగలిగితే ఈ దేశం దూసిపోతుంది సార్. 1000% ఏంటంటే ఇవాళ మనం అమెరికానో, చైనానో, జపానో, జర్మన్ ఇట్లాంటి దేశాల గురించి, అభివృద్ధి చెందిన దేశాల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ భారతదేశంలో అత్యంత అంటే నాణ్యమైన విద్యను కనుక అందించగలిగితే, అది ప్రాథమిక విద్యలోనే ఇవ్వగలిగితే మనం ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని మన కనుచూపు మేరలో, బహుశా నేను సర్వీస్ నుంచి వెళ్ళిపోయే లోపే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఈ పెద్ద యంత్రాంగంలో కొన్ని సందర్భాల్లో చూడనట్టు కూడా వెళ్తున్నారు. సో నాకు గుర్తింపు ఏం అవసరం లేదు సార్. నేనేమంటా అంటే పిల్లలకు నాణ్యమైన విద్య రావాలి అంటే తరగతి గదులు ఉండాలి, తప్పనిసరిగా తరగతికి ఉపాధ్యాయుడు ఉండాలి, దానికి సంబంధించిన ఇన్ఫ్రా కూడా ఇవ్వగలగాలి. ఇవి ఇవ్వగలిగినప్పుడు పిల్లడికి ప్రైవేట్ పాఠశాల లక్షల రూపాయలు సార్. ఇప్పుడు ఇవాళ చూస్తే నా చుట్టూ, నేను పనిచేస్తున్న మందమరి టౌన్లో సార్, నా చుట్టూ ఒక 13 నుంచి 20 స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఉంటాయి, బడ్జెట్ స్కూల్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్లో 2 లక్షలు 3 లక్షలు, బడ్జెట్ స్కూల్ అయితే 70,000 80,000 సార్. నా బల్లో ఏమీ లేదు. కానీ నా బల్లో ఏంటంటే రూమ్స్ తక్కువ ఉన్నాయనో, టీచర్స్ తక్కువ ఉన్నాయని. ఇవాళ మేము స్ట్రెంత్ పెంచుకోగలిగినాం, 6 టీచర్లను సాధించుకోగలిగినాం సార్. అంటే స్ట్రెంత్ ఉన్న కాడ టీచర్స్ని ఇస్తున్నది ప్రభుత్వం. కానీ ఏంటంటే ఇక్కడ స్ట్రెంత్ లేకున్నా కూడా ఏంటంటే జరగాల్సింది ఏంటంటే సార్ 18 సబ్జెక్టులు చెప్పాలి ప్రైమరీ స్కూల్లో. కాబట్టి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కనుక ఇవ్వగలిగితే, ఆయా రంగాల్లో కనుక మనం ప్రైమరీ రంగంలో కనుక ప్రాపర్గా పనిచేస్తే ఆటోమేటిక్గా చదువుని రాయడము, నేర్చుకోవడము, ఈ గణాంకాలు వచ్చిన తర్వాత పిల్లడు ఏంటి సార్ ఆటోమేటిక్గా దూసుకెళ్తాడు. ఎందుకంటే ఇవాళ మోడల్ స్కూళ్ళలో సీట్లు రావడం కావచ్చు, రెసిడెన్షియల్లో కావచ్చు, లేదా పెద్ద పెద్ద యూనివర్సిటీలో రావడం, అందరూ కూడా మేధావి పిల్లలు. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రైమరీ స్కూల్లో ప్రాపర్గా ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి నేనేమంటా అంటే ప్రభుత్వం ఇప్పటికైనా చేస్తున్నారు, కానీ ఇంకా కొంచెం ప్రాథమిక విద్యారంగం మీద సరైన దృష్టి పెట్టి ఇంకా కనుక ఇన్ఫ్రా పెంచి టీచర్లను పెంచగలిగితే 100% అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వీలైద్దని నా నమ్మకం సార్. రైట్ సార్. సో మీరు అనుకునేది అది జరగాలి. అండ్ ఆ ప్రభుత్వం నుంచి అంటే మీరు గుర్తింపు వద్దన్నా, మీలాంటి ఉపాధ్యాయుడు గుర్తింపు వస్తే మీలాంటి 100 మంది ఉపాధ్యాయులు, ఎంతోమంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అందరికీ బాగుండాలని, ఆ గుర్తింపు మీ నుంచి మొదలవ్వాలని, ఎందుకంటే ఇలాంటి ఒక ఇనిషియేషన్ తీసుకుని గుర్తింపు కోసం కాకుండా పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న ఇలాంటి ఉపాధ్యాయులు దేశానికి, మన సంఘానికి కూడా చాలా అవసరం. సో ఆ అభివృద్ధి తొందరలో జరగాలి, మీరు అనుకున్న మార్పులు రావాలి. అండ్ నాకు ఇంకోటి ఉంది సార్, దీంతోపాటు తెలుగు భాషకి కావాల్సిన ప్రాముఖ్యత కూడా మన గవర్నమెంట్ మన స్కూల్స్లో ప్రొవైడ్ చేయగలిగితే, ఫస్ట్ లాంగ్వేజ్ కింద తెలుగు అనేది పెట్టగలిగితే, సిబిఎస్ఈ అనివ్వండి, ఇంకో బోర్డు అవనివ్వండి, అదొక్కటి మన దగ్గర
యాక్చువల్లీ ఏంటంటే సార్ అది తల్లిదండ్రుల్లో ఒక రకమైనటువంటి 90s తర్వాత 2000 తర్వాత తల్లిదండ్రులు ఒక అవగాహన ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో మా పిల్లడు ఉండాలి అంటే, ఎందుకంటే అప్పటిదాకా హయ్యర్ క్లాసెస్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నా పిల్లడిని అక్కడికి ఎందుకు పంపించొద్దు అనేటువంటి ఒక ఆలోచనతో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఇనిషియేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇలా నా స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం, కానీ తెలుగు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. తెలుగు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కాకుండా ఫస్ట్ సబ్జెక్ట్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎన్ఈపి 2020 పాలసీలో మనకి ఏం చెప్తుంది అంటే సార్, ఇది ఒక మంచి వాతావరణంగా చెప్పొచ్చు. ఏంటంటే మాతృభాషలో విద్యా బోధన అనేటువంటిది దాన్ని నొక్కి చెప్తా ఉంది. అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇక్కడ తెలుగే కాదు సార్, మన దగ్గర గోండి పిల్లలు ఉన్నారు, కొన్ని మన కొండ ప్రాంతాల్లో బంజారా పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్తున్నా కదా సార్, నేను పనిచేసిన స్కూల్లో నార్వాయిపేట స్కూల్లో బంజారా మొత్తం 90% కేమో బంజారా పిల్లలు. వాళ్ళకి తెలుగు రాదు. నేను తెలుగు మాధ్యమం పెట్టడం వల్ల వానికి ఉపయోగం కూడా అక్కడ కనబడకపోవచ్చు. కానీ నేనేం చేసా, మా టీచర్స్ ఏమనేటోళ్ళు అంటే నువ్వు తెలుగే మాట్లాడాలి స్కూల్ అనేటోళ్ళు. పాపం వాడు చిన్న పిల్లడు 5 years పిల్లడు తెలుగు మాట్లాడబట్టే వాడు తంటాలు పడేది. నేను బంజారా నేర్చుకున్నాను. 1 year లో బంజారా నేర్చుకుని పిల్లలకి దగ్గర అయిపోయాను. నేను వస్తూ ఉంటే నా మీద పడి బోర్న ఏడ్చింది ఊరంతా కూడా, పిల్లలందరూ కూడా మీరు వెళ్ళొద్దు సార్ అని. కానీ అనివార్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటే బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సో కాబట్టి నేనేమంటా అంటే మాతృభాషలో విద్యా బోధన అనేటువంటిది ప్రభుత్వం కనుక తీసుకొని, ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో కావచ్చు, కార్పొరేట్లో కావచ్చు, మాతృభాషలో విద్యా బోధన అన్నప్పుడు ఇక్కడ పోటీ ఏముండదు కదా సార్. అంటే పక్క ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా పేరెంట్స్ డిమాండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అంతరం ఉండదు. ఇంగ్లీష్ హిందీ ఇంపార్టెన్స్ ఉండాలి, కానీ తెలుగు మాతృభాష ప్రాముఖ్యత అనేది ఉండాలి, చాలా చాలా అవసరం. అది జరగాలి. ఎన్ఈపి 2020 మీరు అన్న పాలసీ ఏదో అది ఇంప్లిమెంట్ అవ్వాలని చాలా త్వరగా, ఎందుకంటే అప్పటి నుంచి కూడా మంచి పాలసీ అది. చాలా మంది అవగాహన లేని వాళ్ళు దాని గురించి, అరే ఈ పాలసీ ఎందుకు, 1+2+3 అవాంతరాలు ఉన్నాయి సార్ అవి. అందులో కొన్ని అంటే సైకలాజిస్టులు కావచ్చు, ఎడ్యుకేషనలిస్ట్ పాలసీలో కూడా మనకు అవాంతరాలు ఉంటాయి సార్. నేనేమంటా అంటే అందులో ఉండే అంటే ఏవైతే అవాంతరాలు ఉన్నాయో వాటి మీద ఎక్సైజ్ చేయాలి. ఏది అవసరమో సమాజానికి దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఇది ప్రత్యక్ష బోధనా విధానం అన్నారు సార్, అది అవసరమే పిల్లలకి, ఎందుకంటే నా అనుభవం కూడా చెప్తున్నది అది. రెండోది మాతృభాషలో విద్యా బోధన అన్ని పాఠశాల అది ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏం లేదు కదా సార్. మాతృభాష చెప్తూ ఇంగ్లీష్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. బట్ ఏంటంటే మాతృభాష కూడా ఉండాలి. ఇప్పుడు మన మహారాష్ట్ర పిల్లడు మరాఠీ నేర్చుకుంటాడు, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ నేర్చుకుంటాడు సర్వైవ్ కావడానికి. ఇక్కడ ఉన్న పిల్లడు తెలుగు నేర్చుకుంటాడు, ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, తమిళ్ నేర్చుకుంటాడు, ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, కన్నడ నేర్చుకుంటాడు, ఇంగ్లీష్. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న చాలా మంది పిల్లలు తెలుగు హిందీ అంటే పారిపోతున్నారు, ఇంగ్లీష్ అంటే ఎందుకు? మన రాష్ట్ర భాష, మన మాతృభాష రెండింటినీ పక్కన పెట్టి బయట ఇంగ్లీష్ భాషను తీసుకొచ్చి ఇంగ్లీష్ గా మనం వాడుక భాషలో తెచ్చుకున్నప్పుడు దాని గురించి మనం ప్రభుత్వాలు తీసుకోవాలి సార్ నిర్ణయం అనేది. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల కూడా అనర్థాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి చాలా వరకు. సో ఇంగ్లీష్ నేర్చుకుంటూ వస్తుంది అనుకున్నారు, కానీ ప్యారలల్ గా ఇటు తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా ప్యారలల్ గా, అంటే అది ఎఫిషియెంట్. నేనేమంటానంటే నామమాత్రంగా ఉండద్దు, ఎఫిషియెంట్ గా ఉండాలి. అది తల్లిదండ్రులను కూడా ఒప్పించగలగాలి, సమాజం ఒప్పించగలిగి ప్రభుత్వం తీసుకురాగలిగితే. అది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కొడుకు తెలుగు మీడియం, తెలుగు బ్యాక్గ్రౌండ్ తోటి, నా కొడుకు ఒక తెలుగు బ్యాక్గ్రౌండ్ తోటి, కూలీ కొడుకు తెలుగు బ్యాక్గ్రౌండ్ తోటి చదువుకున్నప్పుడు ఇంక ఎవరికేం ప్రాబ్లం ఉంటుంది? ఏముండదు కదా. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే 90s తర్వాత పాలకుల కొడుకులు ఒక స్కూల్లో ఉన్నారు, ఉద్యోగస్తుల కొడుకు ఒక రకమైన స్కూల్లో ఉన్నారు, పాపం కూలీల కొడుకులు ఒక రకమైన. ఇక్కడ కదా సమస్య వచ్చింది. ఈ సమస్య పోవాలంటే అందరికీ ఒకే రకమైన కామన్ స్కూల్ సిస్టమ్ ఉందనుకోండి, ప్రాబ్లం ఏముండదు. రైట్ సార్. సో ఇవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా ఎంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా సమాజానికి చాలా అవసరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.